ఎటు వెళ్ళిపోయింది మనసు. నమస్తే, బాగున్నారా? బాగున్నారు. బిలే చెప్పేసి నమస్తే బాగున్నారా అని చాలా బాగుంది. ఇది బాగుంది, చాలా బాగుంది. ఇదే తీసుకో అమ్మా. 200 అంటే 200 బాట్ అంటే అంత. నీహా చైనీస్ తాయా తాయా అమ్మా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ థాయిలాండ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ అంటున్నారు, బ్రదర్ ఏంటి థాయిలాండ్లో అందరూ కలరింగ్లతో జిల్ జిగా అంటే ఏంటి మీరు ఒంటికేసి ఒంటికోము అలా ఒకలా తిరుగుతున్నారంటే ఎక్కడ ఖాళీ ఉందండి? రోజు తిరగడం, మార్నింగ్ అంతా రూమ్కి వచ్చి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడం, ఖాళీ ఉంటే అనుకోవడానికి. సో ఈరోజు మనకు ఖాళీ దొరికింది. దగ్గర నాకు 15 డేటింగ్ రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట. అంటే మా ఆతిథ్యాన్ని స్వీకరించండి, మమ్మల్ని చూడండి అని చాలామంది అమ్మాయిలు రిక్వెస్ట్ పంపిస్తే లేదు అని చెప్పాను అనమాట. ఎందుకంటే మనకు సమయం లేదు. అండ్ అది కాకుండా నేను అమెరికాలో పనిచేసేటప్పుడు దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 మంది మా స్పాలో పనిచేసేవారు అనమాట. మాది స్పా ఉంటుంది కదా షిప్లోని, ఆ స్పాలో థాయిలాండ్ వాళ్ళు చాలామంది పరిచయం ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా మెసేజ్ చేశారు, కానీ నాకు అయ్యో ఆల్రెడీ మేము మాట్లాడేసాం కదా, అవ్వలేదన్నాను. సో ఇప్పుడైతే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. హాస్పిటల్కి ఎందుకంటే నర్సుని కలడానికి. నర్స్ ఏంటి సార్ అంటే డేటింగ్ అమ్మాయి నర్స్ అనమాట. పొద్దున్న ఇది 8:30 అవుతుంది. 8:30కి డేటింగ్ చేశారంటే మరి అమ్మాయి నైట్ డ్యూటీ చేస్తుందమ్మా. డాక్టర్ దగ్గరికి మనమే వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నాను అన్నది అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఓకే, డేటింగ్కి హెల్మెట్ ఇంపార్టెంట్. హెల్మెట్ వచ్చేసాను హాస్పిటల్కి. బబుల్ గమ్ నోట్లో పెట్టుకొని నవ్వుతున్నాను కంపు రాకుండా. బేబీ కెమెరా ఉంది. దేనికి సార్ కెమెరా అంటే చెప్తాను. యాక్చువల్గా హాస్పిటల్కి తను రావద్దు అన్నది. మా కొలీగ్స్ చూస్తారు బాగోదు, బయట రెస్టారెంట్లో కలుద్దాం, నాకు పని ఉంది హాస్పిటల్లో నుంచి వితే అన్నారు. ఏవి డ్రోన్లు క్లీన్ చేసుకోవడానికి, ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేసుకోవడానికి, ఆల్కహాల్ ప్యాన్. డ్రోన్ పని చేయట్లేదు కదా సార్. దేనికి సార్ అంటే అబ్బా అర్థం చేసుకోండి, సంబంధం కలుపుకోవడానికి వంక ఏదో ఉండాలి కదా, ఏదో వంక పెట్టుకొని వెళ్ళాలి కదా అని వచ్చాను హాస్పిటల్కి. నాకు ఇవి కావాలని. హాస్పిటల్లో బోల్డ్ ఉంటాయి కదా, 10-15 తెస్తుంది, అవి జోబులో పెట్టుకొని దాన్ని అడుగు అంటారు. సో ఆ విధంగా అనమాట. అది మ్యాటర్. దగ్గరుండి తీసుకెళ్దాం, అర్థం చేసుకోండి. పాప వస్తే చూద్దాం. నేను ఫోటోలో చూసిన పాప ఇక్కడ అందరి పాపలు ఒకేలాగా ఉన్నారమ్మా. నాకు అర్థం అవ్వట్లేదు ఏ పాప అని. ఒకదాన్ని పడుకోపోయి ఇంకో దాన్ని కౌగిలించుకున్నానంటే అయిపోతాను. అందరు పాపలు ఒకేలాగా ఉన్నారు ఇక్కడ మొక్కలు. నర్సులు అంతా ఒకే తల్లి పిల్లల్లాగా అనుకుంటా. అమ్మాయి వచ్చేసరికి థాయ్ భాష ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే వచ్చినంటే చెప్పడానికి ఉంటుంది కదా. యాక్చువల్గా అమ్మాయిలు మన దగ్గరికి రారు, మనమే వెళ్ళాలి. ఎందుకంటే అంతే, అది సృష్టి ధర్మం. అది ఎవరు మన దగ్గరికి కాళ్ళ దగ్గరికి రారు. వాళ్ళకి కూడా భయం ఉంటుంది అనమాట, ఏం చేస్తారు అనేసి. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేసరికి నమ్మకం కలుగుతుంది. ఫస్ట్ ఈ అమ్మాయికి నేను వచ్చేసరికి నమ్మకం కలిగింది. అది తను ఏం చెప్పిందంటే హాస్పిటల్లోని స్టార్బక్స్ ఉంటుంది, ఇక ఈ స్టార్బక్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను వస్తాను, పేషెంట్స్ ఉన్నారు చాలా, డబుల్ డ్యూటీ చేస్తున్నాను అన్నది. వచ్చిన వెంటనే 2 కాఫీ తాగేస్తే ముచ్చట్లు కలుస్తాయి. అది మ్యాటర్. బాగుంది. స్టార్బక్స్ అయితే చాలా బాగుంది. స్టార్బక్స్కి ప్రతి దేశంకి కప్పు ఉంటుంది అనమాట. అందరూ కప్పులు కలెక్ట్ చేస్తారు. స్టార్బక్స్ ప్రతి దేశంలో కప్పు. ఇదిగోండి స్టార్బక్స్ అంత ఎక్స్పెన్సివ్ అండి, ఏవి కాదు. ఒక బ్రాండ్ అనమాట, ఇంటర్నేషనల్ బ్రాండ్. అసలు దీనికోసం చచ్చిపోతాయి. ఇండియాలో కూడా చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే. ఇవన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఎవరూ లేరు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఎవరు లేరు కదా, కూర్చోవచ్చు. అక్కడ కూర్చున్నా హ్యాపీగా మాట్లాడవచ్చు. స్టార్బక్స్లో మంచి టిప్ చెప్తాను. స్టార్బక్స్లో ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉంటుంది. చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ స్టార్బక్స్కి వచ్చి ఇంటర్వ్యూలు, తర్వాత చాటింగ్స్ గట్టా మాట్లాడుతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే స్టార్బక్స్లోని కాఫీ అయితే 5 నిమిషాల్లో అయిపోతుంది. సో ఇక్కడ వీళ్ళ కోసమే సపరేట్గా తయారు చేసింది ఫ్రాపెచ్చినో అంటే కాఫీని, చాక్లెట్ని అన్నీ ఐస్ క్యూబ్స్ వేసి ముద్ద చేస్తారు. సో అది నెమ్మదిగా పీల్చితే ఒక 2 అవర్స్ అనమాట. 2 గంటలు మీరు అది పీల్చుకుంటూ ఇక్కడ సమయాన్ని అయితే స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంటీ హ్యాండ్స్తో ఉండేటప్పుడు మీరు మిమ్మల్ని వెళ్ళిపో అంటారు. అదే చేతిలో ఏదైనా ఉంటే ఏమనరు. సో ఇది స్టార్బక్స్ టిప్ అనమాట. ఏసీ ఉంటుంది,
హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది. సో ఒక్క ఫ్రాపెచ్చినో తీసుకొని 2 నుంచి 3 గంటలు మీరైతే స్పెండ్ చేయొచ్చు స్టార్ బక్స్లో. ఇదైతే ఒక ట్రావెలింగ్ గుడ్ టిప్. ఇది నాకు ఎలా అంటే, మేము అమెరికాలో ఇంటర్నెట్ ఉండేది కాదు మాకు, ఏ షిప్లో ఉండేటప్పుడు. సో బయటకు వచ్చి స్టార్ బక్స్లో దూడిపోయేవాళ్ళం అందరూ. ఒకటి తీసుకొని 3 గంటలు ఉండేవాళ్ళం. ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చేది, కాఫీ ఫ్రీ వచ్చింది. ఎందుకంటే అమెరికాలోని షిప్లోని ఇంటర్నెట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. శాటిలైట్ ఇంటర్నెట్ కదా, అది వచ్చింది. మన కప్పుంకా అన్నారనమాట. హ్యాపీగా ఇది ఒక 2 గంటలు అమ్మాయి వచ్చినంత వరకు తాగొచ్చు. మనల్ని ఎవరేమనరు, మన చేతిలో ఉంది కాబట్టి, కొనుక్కున్నాం కాబట్టి. అమ్మాయి వచ్చేలాగా కంట్లో పుసులు, ముక్కులో పొక్కులు చూసుకోవాలి, కొంచెం బాగున్నావా. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా ఏ పనిలో అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. అమ్మాయికి మెసేజ్ చేశాను అనమాట. ఏమనంటే, నేను స్టార్ బక్స్లో ఉన్నాను, నువ్వే నన్ను ఎత్తుక్కోనరా అని చెప్పాను. చూద్దాం వెతుకుతుందో లేదో, అది ఛాలెంజ్ అని చెప్పాను అనమాట. Good. And this. You. Me. Mascara. Doctor ya? Kamu dokter ya? Right, yeah. Right. You sleep, no sleep, right? 2 hours. ఏంటంటే ఏదో పరిచయంలో పాపతో అలా మాట్లాడేస్తున్నట్టు నాకే తెలుసు అదేంటి మాట్లాడుతుందో. నా భాష అమ్మాయికి రాదు, అమ్మాయి భాష నాకు రాదు. గూగుల్ తెల్లే మా అందరికీ. గూగుల్ తెలు కనుక పని చేయకపోతే, ఇంటర్నెట్ లేకపోతే మేము అయిపోయాం, బిస్కెటే. అలాగే ఏదో గూగుల్ తోల్లో ఏదో చెప్తుంటే ఏదో కబురు కాకరకే చెప్తున్నాను. నైట్ డ్యూటీ చేసి వచ్చా కదా, కాఫీ తాగుతామని అడిగాను. తాగుతాను అన్నదిలే, వెళ్దాం రా అన్నాను. చూసారా, బ్యాగ్ పట్టుకోవాలి అని ఏమన్నదంటే ఆర్డర్ చెయ్యాలని అన్నది. ఆర్డర్ చేసేద్దాం. సో తను నైట్ డ్యూటీ చూసి వచ్చిందనమాట, డబుల్ డ్యూటీ. భయపడ్డాను అబ్బాయి అవుతుందేమో అనుకుని. అబ్బాయి కాదు, అమ్మాయి. అంటే ఇక్కడ అబ్బాయికి అమ్మాయికి తేడా తెలియదు లేదు, చాలా కన్ఫ్యూజన్ అయిపోతారు ఎలా కూడా. కానీ లక్కీగా అమ్మాయి దొరికింది, బాగుంది. పాప వచ్చిందండి. నమస్తే. నమస్తే. బాగున్నారు. బిలే చెప్పేసి నమస్తే బాగున్నారా అని బాగా చెప్పింది ఒక్కసారి. ఓకేనా, ఇంకా ఆ వీడియో చూసి బాగుంది, చాలా బాగుంది, గడ్డాలు ఏమయ్యాయి నీవి అని అడుగుతుంది. గడ్డాలు ఏవి అని అనుకుంటుంది. చాలా అమ్మాయిల షాపింగ్ బాగుంది, షాపింగ్ చాలా బాగుంది. ఇదంతా షాపింగ్ మాలే. అయ్యా సిగ్గుతాయిమరా, బోళ్ళు ఉన్నాయి చాలానే. అవి కూడా బాగున్నాయి, తక్కువే ఉన్నాయిలేండి. అమ్మాయి చూసుకుంటే తీసుకో బాగున్నాయి. అయ్యి పొట్టమ్మాయిలో ఉన్న పప్పులాగా చాలా బాగుంది. ఇది బాగుంది, చాలా బాగుంది. ఇదే తీసుకో అమ్మ. 200 అంటే 200 బాట్ అంటే ఎంత? 100 అంటే 500 రూపాయలు. పోన్లో తీసుకో, 500 రూపాయలే కదా. తీసుకో ఒకటి తీసుకో, నేను ఎత్తానంటాను. ఇలాంటివి 500 రూపాయలు అడగదు. కానీ ఏటీఎంలు గీకిస్తున్నట్లు గీకేస్తే నా వాళ్ళు కాదు. మనకు దొరికిన వాళ్ళు అందరూ అలాంటి బ్యాచ్ దొరుకుతారు. ఐఫోన్లు, పెద్ద వాచీలు, పెద్ద లివీసు, నైకీలు గట్టా ఆర్డర్ చేసేవాళ్ళు కాదు. మనం ఎలాగో మనకి దొరికిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఫోన్లో చూస్తుంది. ఐ హోప్ ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి వాళ్ళు దొరికితే హ్యాపీ, ఏం పర్లేదు. అలా వీళ్ళు ఇలాగే అంటారు అన్నమాట. పిచ్చి యాక్టింగ్లు మళ్ళాగే చేస్తారు. హై. సో అలా బయటకు వస్తే అదిగో చిలకడ దుంపలు, ఎర్ర పండ్ల దుంపలు, చెనక్కాయలు హెల్త్కి మంచిదని చెప్పి డాక్టర్కి చెప్పాను అనమాట. మంచిది తిను అనేసి. తక్కువ డబ్బుల్లో అయిపోతే మనకి కూడా బోల్డ్ వస్తాయని చెప్పి తీసుకొచ్చాను బయటికి. అది
ఎన్ని జోకులు తెలుసా? ఏమంటుందంటే నువ్వు రావు అనుకున్నాను, నువ్వు వచ్చావు. అమ్మ చాలా మంది అలాగే చెప్తారు, అమ్మ రారా అంటుంది. ไม่ได้เคลียร์อะไรไว้หรอกเสียดายมาก రాదు అనుకున్నా, నేను వచ్చాను కదా. ఇండియా 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 బాగుంది, చాలా చాలా బాగుంది. สวัสดีค่ะ ขอบคุณค่ะ ขอบคุณค่ะ ขอบคุณค่ะขอบคุณค่ะขอนใจมาโซนี่ฮะใช่นี่ ใช่เหรอ ตาย ไม่ใช่ละไม่ใช่ละ తాయా అమ్మా ఎలాగే కాపురం చేసేది గూగుల్తోనే. గూగుల్ హలో బాగుంది, సరదాగా బాగుంది. తాయా మనం చేసుకోవాలి. తాయ్ ไม่ตลกเลยนะไม่ตลกเลย మెంతలోకి బాయ్.บายบาย But this is for you. Ciao. See you, బాయ్. బాగుందమ్మా థాయిలాండ్ అమ్మాయితో డేటింగ్. కాదు, యువతకి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్ అని మీరు అనొచ్చు. మెసేజ్ చెప్పే ముందు చిన్న పెట్ట కథ ఉంది, చాలా బాగుంటుంది. డోంట్ మిస్. దీనికైనా లైక్ కొట్టాలి. ఒక కాలేజీలో ముందు బెంచ్లో సుబ్బారావు అనే అబ్బాయి ఉన్నాడు. మధ్యన వీరలక్ష్మి అనే అమ్మాయి ఓ 2 బెంచుల తర్వాత మధ్యన ఉంది. ఆ తర్వాత పుల్లారావు అనేసి బ్యాక్ బెంచ్లో కూర్చున్నారు. సో సుబ్బారావు వాళ్ళ అమ్మ చెప్పిందని బాగా చదివి, టీచర్ చెప్పింది అన్నీ రాసుకొని బాగా చదివేవాడు. సో ఈ వీరలక్ష్మి ఆ సుబ్బారావుని చూసేది, అది పట్టించుకునేవాడు కాదు. కానీ వెనకన ఈ పుల్లారావు గారు ఈ రాకెట్లు పేపర్లు ఉండలు చూసి దాని మీద వేసేవాడు. అది ఎలా పట్టించుకోవట్లేదు కదా, పోనీ అట్లీస్ట్ పుల్లారావు గారితో మాట్లాడదని ఈ వీరలక్ష్మి ఆ పుల్లారావు గారితో రోజు మాట్లాడేది. ఇంకా మరి కాలేజ్ కదా, మా ప్రేమలో పడడం, డేటింగ్లు, ముద్దు ముచ్చట, సినిమాలు, పార్కులు అన్నీ తిరుక్కున్నాడు. మరి చదువుకోవాల్సిన సమయంలో సినిమాలు, పార్కులు, అటు ఇటు ఇంకా ప్రేమాయణం. 3 సంవత్సరాలు డిగ్రీ కాలేజ్ అల్లా వీడికి పార్కుల్లోనే క్లాసులు అయిపోయాయి, పార్కులు, థియేటర్లు. అమ్మాయికి ఏముంది పాపం, వీడు డబ్బులు వాళ్ళ అమ్మ నాన్నని అడిగి, పుల్లారావు గారు వాళ్ళ నాన్న జోబులో నుంచి వాళ్ళ అమ్మని అడిగేసి ఏదో ఆటైడో పాత పుస్తకాలు, స్కూల్లో పుస్తకాలు, కాలేజ్ పుస్తకాలు అన్నీ అమ్మేసి ఆ డబ్బులు సెకండ్ హ్యాండ్లో అమ్మేసి ఆ డబ్బులతో దానికి పాప్కార్న్లు, దానికి సినిమాలు, సరదాలు గట్రా చేస్తాం. మరి అమ్మాయి దగ్గర ఏటి ఉండదు, అమ్మాయిలు అందరూ ఖాళీ చేతులతోనే వస్తారు. సో మరి ఇవన్నీ చేయడం వల్ల లేట్ అయ్యాడు. మరి ఈ 3 సంవత్సరాలు ఏది చదవలేదు. మనోడు ఆటకి ఎక్కిపోయింది, ఎగ్జామ్స్ అన్నీ ఫెయిల్. అమ్మాయిలు మీకు తెలిసిందే కదా, వాళ్ళు ఏం పని చేసినా ఎండ్ ఆఫ్ ద డే చదివేస్తారు. వాళ్ళు అలాగేలా చదివి పాస్ అయిపోయారు. కానీ మన సుబ్బారావు గారు రోజు చదవడం వల్ల మంచి క్లాస్లోనే టాప్ అయ్యాడు, మంచి మార్కులు అవి. అండ్ మంచి ఇన్ఫోసిస్లో జాబ్లు గట్ట వచ్చాయి, 3 లక్షల ప్యాకేజీ, అంతా బాగుంది, సవ్యం అయిపోయింది. అందరూ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే సుబ్బారావుకి మంచి ప్యాకేజ్ వచ్చేసి మంచి కంపెనీలో మేనేజర్ అయ్యాడు. ఈ వీరలక్ష్మి వాళ్ళ నాన్న చూపించిన సంబంధాన్ని చేసుకోండి. తెరామ చూస్తే వాళ్ళ నాన్న ఎవరి సంబంధం చూశారంటే బాగా చదువుకున్నాడు ఆయన, మన సుబ్బారావుకే ఇచ్చి చేశారు. ఒకే క్యాస్ట్ అనుకుంటా. సుబ్బారావు అయినమ్మ మనకి మంచి బాగా 3 లక్షల ప్యాకేజ్ ఉందని చెప్పి ఆయనకి ఇచ్చి చేశారు. ఆ అమ్మాయి కూడా హ్యాపీగా అబ్బాయి చేసుకొని వెళ్ళిపోయింది, అయిపోయింది. మరి మన పుల్లారావు గారి సంగతి ఏంటంటే, మరి 3 సంవత్సరాలు నాంబేషానా తొడాషానా ఎవరు జాబ్ ఇవ్వలేదు. అయితే ఆ ఊర్లోని ఒక రెస్టారెంట్ ఉంటే 14,500కి జాయిన్ అయిపోయారు, జాబ్లోని జాయిన్ అయిపోయారు. సో ఒకనొక రోజు ఫైన్ మార్నింగ్ మన సుబ్బారావును వీరలక్ష్మిని కారు వేసుకొని, కొత్త జంట కదా, కారు వేసుకొని రెస్టారెంట్ ముందు కారు ఆపేసి లోపలికి వెళ్ళి టేబుల్ మీద కూర్చొని వెయిటర్ రా అని మన సుబ్బారావు పిలిస్తే నెత్తి మీద క్యాపు, సల్వార్ గుడ్డ వేసుకొని వచ్చాడు. ఎవడు మన పుల్లారావు గారు. వీరలక్ష్మి చూసింది, అమ్మయ్య ఇంకా నయ్యరా బాబు, ఇన్ని చేసుకొని ఉంటే నా బతుకండి అయిపోయింది. సుబ్బారావు గారే నయ్యం, హ్యాపీ అని చెప్పి సుబ్బారావు గారిని చూసుకొని, బేబీ బాగున్నావా అని నెత్తి మీద చేసేసింది సుబ్బారావుకి. నేను కూడా బాగున్నాను బేబీ, నువ్వు వేరుతుంటావు, నువ్వు వేరుతుంటే అయిపోయింది, అంతా అయిపోయింది. అంత హ్యాపీ. వీడు స్కూల్ ఫ్రెండ్ కదా, ఎలా బాగున్నావా అన్నాడు వీడు. వీరలక్ష్మి బొక్కలే మనకెందుకు అన్నది. కానీ వెళ్ళేటప్పుడు ప్రేమ పాపం మన వీరలక్ష్మి 100 రూపాయలు టిప్ బాక్స్లో పెట్టింది, ఎంతైనా బాయ్ ఫ్రెండే కదని. సో అంతవరకే, ఇంకా అక్కడి నుంచి ఇంకేముంది. ఇక నీతి ఏంటి గమనించారు?
చెప్పండి. ముళ్ళు చాకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఆకుకి. అది అందరికీ తెలుసు కదండి. అందరూ అనుకుంటారు తప్పు. అందరూ ఏమనుకుంటారంటే ఆకు ఇక్కడ అమ్మాయి అనుకుంటారు. ఆకు అమ్మాయి కాదు. ఎప్పుడో మన తాతల కాలం ఉన్నట్టు ఆకు అమ్మాయి, కానీ ఇప్పుడు ఆకు అబ్బాయి. అడగండి ఎవరినైనా అడగండి, 100% ఆకు అబ్బాయి అయినా అంటారు. అమ్మాయిలు ఏముందో దులిపి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం ఫీలింగ్లు ఏమి ఉండవు. ఇంకా అబ్బాయిని చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక అమ్మాయిని పోషించాలి, పిల్లల్ని పోషించాలని బరువు బాధ్యతలన్నీ మన మీద ఉంటాయి. నేనేం చెప్తానంటే ఫస్ట్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కెరియర్ వచ్చాక సుబ్బారావు గారి లాగా ఏదో ఒకటి దొరుకుతుంది. ఫస్ట్ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, అప్పుడు ఎంజాయ్ చేయండి లైఫ్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను కాలేజ్ టైంలో కదా చదువు, పుస్తకాలు, పార్ట్ టైం జాబులు తప్ప నాకు ఎంజాయ్మెంట్ లేదు. ఇప్పుడు నేను ఎంజాయ్ చేసిన ఒక ఎవరేమనరు, అరే లైఫ్లో సెటిల్ అయిపోయారా, చాలా దేశాలు తిరుగుతుండ్రు, డెన్ సంథింగ్ అని ఎవరైనా నన్నేమని అంటారు. అదే కానీ చదువుకోవాల్సిన సమయంలో మీరు లవ్వో పువ్వో కరియాపాకు కొబ్బరి మంట అనుకొని తిరిగారనుకో, ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ ఎదుట కొబ్బరి బొండాలు అమ్ముకోవడం, పువ్వులు అమ్ముకోవడం ఉంటుంది. ఇంక జీవితంలో సక్సెస్ అవ్వరు. చదువుకోవాల్సిన వాళ్ళ టైంలో చదువుకోండి, లైఫ్లో సక్సెస్ అవ్వండి. అప్పుడు ఈ లవ్వు పువ్వు అనుకొని తిరగండి, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ఇదే నేను ఇచ్చేవలసిన మెసేజ్. నేను చెప్పింది తప్పు అని మీకు అనిపిస్తే కిందన కమెంట్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్గా నేను చెప్పింది మీ అమ్మని వెళ్ళి అడగండి. అమ్మాయి చెప్తున్నారు అమ్మాయి గురించి నాన్ వెజ్ అన్న డేటింగ్ యాప్ చేస్తూ, ఇది నిజమా కాదా అడగండి. మీ మమ్మీ రైట్ అంటే యాక్సెప్టబుల్, రాంగ్ అంటే నన్ను ఇంకెప్పుడు నేను చెప్పిన నమ్మకాన్ని. ఓకే, ఐ హోప్ మీకు అండర్స్టాండ్ అయిందే ఉంటుంది. ఈ డేటింగ్ వీడియో నచ్చినట్లయితే చాలా డేటింగ్ వీడియోలు చేశాను. భాష రాదు, అమ్మాయి తెలియదు, ఏదో సరదా అచ్చికి బుచ్చికిలాడు మంచి. తర్వాత ఏం జరిగిందని నేను చెప్పను. నాకు సిగ్గులు, మీకు సిగ్గులే, అడగడానికి అందరికీ సిగ్గులే. అది గతం బాగుంది, పాప బాగుంది, బుజ్జిగానే ఆ భాష అర్థమవుతుంది. కప్పం కాకా అంటుంది. పోలే ఎనివే బూరు బొగ్గలతోనే బుజ్జిగాన ఒక లస్కోర ముద్దలాగా ఉంది. ఎనివే ఉంటాను, బాబాయ్ అండ్ జై హింద్.